నిన్న మొన్నటి వరకు మా నోడిని పట్టుకుని ఎగస్ పార్టీ వాళ్ళందరూ పార్ట్ టైం పొలిటీషియన్ కామెడీ చేసేటోళ్ళు. అంతెందుకు సొంత పార్టీ వాళ్ళు కూడా మా ఓడికి రాజకీయాలు చేయడం రావట్లేదని ఫీల్ అయిపోయేటోళ్ళు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇన్నాళ్లకు మొత్తానికి మనోడు స్టైల్ మారిపోయిందండి. కామెడీ చేసిన వాళ్ళే ఇప్పుడు అసలైన రాజకీయాలు మొదలెట్టారా మన బాసు అనో సంబరపడిపోతున్నారండి. అది కాదమ్మా, ఇంత చెప్పావు గానీ అసలు ఎవరి గురించి చెప్పలేదు కదా. నేను చెప్పను అబ్బాయి, ఇంత చెప్పిన తర్వాత కూడా నీకు అర్థం కాలేదంటే నీ మైండ్ని స్విచ్ ఆఫ్ చేసుకున్నావని నాకు అర్థమైందిలే. కానీ ఇప్పుడు ఎవరి గురించి చెప్తున్నానో ఇప్పుడు చూడు. కొన్నాళ్ల క్రితం వరకు జనసేనాని పవన్ కళ్యాణ్ కి రాజకీయాలు వంట పట్టలేదనే టాక్ ఉండేది. రాజకీయాల్లో కూడా సినిమా హంగులు కనిపించేవని అంటుండేవారు. కానీ ఇప్పుడిప్పుడే ఆయన పూర్తి స్థాయి పాలిటీషియన్ గా ఫుల్ గా పరిణతి చెందారని అంటున్నారు. డిప్యూటీ సీఎం గా పవన్ తీసుకుంటున్న నిర్ణయాలు, క్షేత్రస్థాయి నేతలతో వ్యవహరిస్తున్న తీరు జన సైనికుల్లో జోష్ను నింపుతున్నాయి. నెల రోజుల క్రితం ఎదుర్కొన్న విమర్శలని పక్కన పెట్టి ఆయన కూటమి నేతలు, కార్యకర్తలతో మనస్ఫూర్తిగా మమేకం కావటం పార్టీ క్యాడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహం పూర్తిగా మారిపోయింది. ఇంతవరకు ఒక ఎత్తు, ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్నట్టుగా ఉంది ఆయన వ్యవహార శైలి. తమ అధినేత రాటు తెలుతున్నారని, పరిణతిని చూపిస్తున్నారని జన సైనికులు పండగ చేసుకుంటున్నారు. ఎంతకాలం సినిమా హీరోలానే ప్రవర్తిస్తూ వచ్చిన ఆయన ఇప్పుడు అది పక్కన పెట్టేసి క్షేత్రస్థాయిలో ఆలోచన చేస్తున్నారని నేతలు అంటున్నారు. మంత్రిగా తన శాఖలపై పవన్ పూర్తి స్థాయిలో అధ్యయనం చేశారట. మొదట్లో అటవీ శాఖ అధికారంలోని గ్రూపుల పంచాయతీతో వేగం అందుకోలేకపోయినా పంచాయతీరాజ్ విభాగంలో మాత్రం విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారట. ముఖ్యంగా సచివాలయ సిబ్బందిపై పర్యవేక్షణకు డీడీఓ కార్యాలయాలకు పవర్ ఇచ్చి ఒకేసారి రాష్ట్ర వ్యాప్తంగా 78 డివిజన్ డెవలప్మెంట్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యంగా పంచాయతీరాజ్ శాఖలో ఆయన చేపట్టిన సంస్కరణలు విప్లవాత్మకంగా ఉన్నాయన్నది టాక్. గత నెలలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ 2 రోజులు పర్యటించారు. అక్కడ రివ్యూలు నిర్వహించారు. కానీ స్థానిక ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించలేదట. క్యాడర్ను కూడా దూరంగా ఉంచారట. దీనిపై కొన్ని విమర్శలు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యేలను సైతం మాట్లాడలేకపోవటం ఏంటంటూ పెదవి విరిచారు. సీనియర్ ఎమ్మెల్యేలు సైతం కొంత అసంతృప్తికి గురయ్యారట. మళ్లీ తాజాగా ఆయన మరోసారి చిత్తూరు వెళ్లారు. ఈసారి ఆయన స్టైలు క్యాడర్తో పాటు కూటమి ఎమ్మెల్యేలను ఆకట్టుకుందట. సీనియర్ ఎమ్మెల్యేలు దూరంగా ఉన్నప్పటికీ వచ్చిన వారు మాత్రం సంతృప్తిగా ఉన్నారట. తాము చెప్పిన మాటలన్నీ విన్నారని అంటున్నారు. ఓ ఎమ్మెల్యే పదవుల పంపిణీ గురించి మాట్లాడితే కష్టపడిన ప్రతి కార్యకర్తకి గుర్తింపుని ఇస్తానన్నారట. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి త్వరలోనే కమిటీలు ఏర్పాటు చేస్తామని చెప్పారట. అదే సమయంలో కూటమి 15 సంవత్సరాల పాటు అధికారంలో ఉండేలా క్షేత్రస్థాయిలో బలోపేతం కావాలని అటు జన సైనికులతో పాటు కూటమి క్యాడర్ కి పవన్ పిలుపునిచ్చారు. చాలా మంది సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధులు గత ప్రభుత్వంలో ఏకగ్రీవంగా ఎంపికైన వారు అధికారాన్ని అనుభవించింది శూన్యం. ఇలాంటి వారంతా గేటు దాటానికి సిద్ధంగా ఉన్నారట. అయితే టీడీపీ ఎలాగో రానివ్వదు. ఇలాంటి సమయంలో బీజేపీలోకి వెళ్లినా లాభం లేదు. అందుకే జనసేన అయితే కొంత ఉనికి ఉంటుందని అనుకుంటున్నారట. ఇలాంటి వారికి కూడా ప్రస్తుతం గేట్లు తీసే అవకాశం ఉందంటున్నారు. ముఖ్యంగా వివాదాలు లేని వారిని ముందుగా తీసుకుంటారట. మొత్తం మీద స్థానిక సంస్థల ఎన్నికల ముందు తమ నాయకుడి తీరు మారిందని తెగ హ్యాపీగా ఫీల్ అవుతున్నారట జన సైనికులు.